కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టే. అసెంబ్లీలో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంది. దీనివల్ల అనేక ఇబ్బందులు, ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయనేటువంటి మాట చెబుతూనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి డీలిమిటేషన్ కంప్లీట్ అయ్యే వరకు బహుశా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం రెవెన్యూ డివిజన్లకి సంబంధించిన మార్పులు చేర్పుల ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపైన మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మార్కాపురం పర్యటన సందర్భంగా ఆయన అక్కడ ఒక హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామంటూ చెప్పారు. గతంలో కూడా అనేక మంది మంత్రులు డోలా బాలాంజనేయ స్వామి కానీ, అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కొత్త జిల్లాల ప్రతిపాదనలపైన చర్చలు లేవదీశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకు కొత్త జిల్లాలపైన ఇప్పుడే ప్రభుత్వం ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ చిత్రం చూస్తే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. ఎందుకంటే అంతకు ముందర విభజన సందర్భంలో ఉన్నటువంటివి కేవలం 13 జిల్లాలే, కానీ ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పడి 26 జిల్లాలని కూడా కేవలం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే గత ప్రభుత్వం దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుని నిర్ణయం తీసుకుంది. అందులో కూడా 1-2 చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ స్థానాల సంఖ్య చూస్తే 25 మాత్రమే, కానీ ఇక్కడ 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఏర్పడడానికి కారణం ఒకే ఒక లోక్సభ స్థానంగా పరిగణించేటువంటి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, ఈ మొత్తం కలిపి అరకు జిల్లాగా ప్రతిపాదించాలనేటువంటి అరకు పార్లమెంటరీ స్థానం ఇది. అయితే ఇంత దూరం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని 2 జిల్లాలుగా విభజించారు. దీనివల్ల మాత్రమే 25కు బదులు 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ప్రతిపాదనలో ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి ఒకటి మార్కాపురం జిల్లా ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్, అలానే ఇటు చిత్తూరు జిల్లా నుంచి చూస్తే కనుక ఇక్కడ మదనపల్లి జిల్లా, అన్నమయ్య జిల్లా ఉంది ఇక్కడ ప్రస్తుతం, దీనికి సంబంధించి మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అలానే దీంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కీలకమైనటువంటి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పాడేరు ఈ మూలన ఉంటే ఈ చివర ఉన్నటువంటి రంప, చోడవరం వంటి ప్రాంతాల నుంచి వెళ్ళాలంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాను కూడా విభజించాలనేటువంటి వాదన బయలుదేరింది. ఇక్కడ బాపట్ల జిల్లా ఏర్పాటు అనేది సహేతుకంగా లేదు, రేపల్లి ప్రాంతాన్ని తీసుకొచ్చి బాపట్లలో కలపడం, ఈ అంశాలపైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలానే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని భాగాలను ఇటు బాపట్ల జిల్లాలో కలపడం పైన కూడా వ్యతిరేకత ఉంది. మార్కాపురం జిల్లా పైన అసలు నిర్ణయం తీసుకోకపోవడం పైన కూడా వ్యతిరేకత ఉంది. తిరుపతి జిల్లా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలను ఇటు కలపడం పైన కూడా విమర్శలు ఉన్నాయి. సో వీటన్నిటిని ఒక్కసారి కదిపి చూస్తే ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారే అవకాశం ఉంది. ప్లస్ కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరిస్తున్నటువంటి అంశం డీలిమిటేషన్. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోయేటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జిల్లాల సవరణ చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని 26 జిల్లాల రాష్ట్రంగా గుర్తించాలనేటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశం పైన చర్చ జరిగిన సందర్భంలో కూడా అలాంటి ప్రతిపాదన ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదు. దానికి కారణం ఏంటంటే జిల్లాల పునర్విభజన అనేది మళ్ళీ జరగబోతుంది, కానీ ఇప్పటికిప్పుడు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. డీలిమిటేషన్ అయ్యే వరకు జిల్లాల పునర్విభజన పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు లేవు. అందుకే మంత్రి సత్యప్రసాద్ ఈ విషయాన్ని అసెంబ్లీలో తేల్చి చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే కొన్ని డివిజన్ల ఏర్పాటు పైన బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆ డివిజన్లని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా మంత్రి చెప్పినటువంటి మాటల ప్రకారమే కొన్ని డివిజన్ల ప్రస్తావన కూడా వచ్చింది రాష్ట్రంలో. ఉదయగిరి, నెల్లూరు జిల్లా పరిధిలో వచ్చేటువంటి ఉదయగిరికి సంబంధించి దీన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన స్థానిక ఎమ్మెల్యేలు చేసినట్టుగా చెప్తున్నారు. అలానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా రెవెన్యూ డివిజన్గా మార్చాలనేటువంటి ప్రతిపాదన అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరొకటి సత్యసాయి జిల్లాలో, ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మడకశిర ప్రాంతంలో కూడా
మరొక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనేటువంటి వాదన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రతిపాదనలు మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వీటిపైన కూడా ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరొక డివిజన్ ప్రస్తావన కూడా ఉంది. అది ఇక్కడ బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లను సవరించడం ద్వారా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్నట్టే మొత్తం 4 రెవెన్యూ డివిజన్లు కావాలనేటువంటి అంశాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడానికి పెద్దగా ఆటంకాలు ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి నైసర్గిక స్వరూపంలో ఉన్నాయి. ఆ స్వరూపం మారకుండా అందులోనే కొత్త డివిజన్లు ఏర్పాటు అవుతాయి. సో ఇవి మాత్రం ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంలో ఒక మాటను ప్రస్తావించారు. ముఖ్యంగా మార్కాపురానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడానికి ఈ పక్కన ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, దర్శి ఇటువంటి నియోజకవర్గాలను కలుపుకొని మార్కాపురం నియోజకవర్గం మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నట్లో 5 నియోజకవర్గాలు ప్లస్ ఈ బాపట్లలో కలిసినటువంటి అద్దంకి వంటి వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. దీనిపైన కొంత శాస్త్రీయ అధ్యయనం చేయాలనేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేవలం రెవెన్యూ డివిజన్లపైనే దృష్టి పెట్టింది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి మాత్రం చకచక పనులు ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానిపైన ఫోకస్ పెడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి జిల్లాల విభజన అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు డీలిమిటేషన్ తర్వాతనే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల్లో 25 లోక్సభ స్థానాలు ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 25 లోక్సభ స్థానాలు కనీసం 30కి చేరేటువంటి అవకాశం ఉంది. ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 2 ప్రతిపాదనలు అందులో నడుస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లేదా రేషియో ప్రకారం చేయాలని. రేషియో ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలు 35 నుంచి 40 స్థానాల వరకు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని అలానే కల్చరల్గా ఉన్నటువంటి బాండింగ్స్ను దృష్టిలో పెట్టుకొని అప్పుడు జిల్లాల విభజన చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2026-27కి డీలిమిటేషన్ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే డీలిమిటేషన్ పైన స్పష్టత వచ్చినాకే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి నంబర్ ప్రకారం చూస్తే కొన్ని చోట్ల 32 జిల్లాలు, 31 జిల్లాలు, 33 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందనేటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మార్కాపురం జిల్లా కావచ్చు, ఇక్కడ మదనపల్లి జిల్లా కావచ్చు, ఈ అమరావతి జిల్లా కావచ్చు, ఇంకా మరికొన్ని శాస్త్రీయంగా అంటే గతంలో ఉన్నటువంటి డిమాండ్లు చాలా కాలంగా ఉన్నటువంటి ఇటు ఆదోని జిల్లా అనేటువంటి డిమాండ్ కావచ్చు, ఇటువైపు గూడూరు జిల్లాకు సంబంధించినటువంటి డిమాండ్ ఉంది, ఇది కావచ్చు. ఇట్లా చాలా జిల్లాల స్టేటస్ కావాలని కోరుతున్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే డీలిమిటేషన్ తర్వాత జిల్లాల సైజు, జనాభా ప్రాతిపదికన నిర్ణయించేటువంటి నైసర్గిక స్వరూపం, వీటి ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి పక్షంలో మాత్రం అమరావతి జిల్లా ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం జిల్లాల విభజన మాత్రమే చేసింది. కనీసం ఎక్కడ జిల్లా కలెక్టరేట్ల ప్రస్తావన కానీ 4 జిల్లాలో మాత్రం కలెక్టరేట్లకి సంబంధించి భూముల కేటాయింపు జరిగింది. ఎక్కడ కూడా కలెక్టరేట్ల నిర్మాణం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోకస్ పెడుతూ దీనికోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 1400 కోట్ల రూపాయల ఫండ్ని కేటాయించింది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హెడ్ కింద ఇచ్చేటువంటి ఈ 1400 కోట్ల రూపాయలని ఉపయోగించుకుని P4 విధానంలో స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యంతో, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల్లో వివాదం లేనటువంటి చోట్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. కానీ జిల్లాల విభజనకు మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.